మనం చదివే చదువులకి మనం చేసే పనులకి అసలు సంబంధం. ఆ విషయం ఏమంటే ఈరోజు మళ్ళీ క్యాటరింగ్ బయలుదేరాసా. ఈసారి క్యాటరింగ్ ఎక్కడంటే పలమనేరులో ఎస్విఎస్ ఫంక్షన్ హాల్లో జరిగింది. అందరిని పెళ్లికి రమ్మని పిలుస్తారు, కానీ మమ్మల్ని మాత్రం పిల్లరు. ఎందుకంటే పిల్లోని పేరంటానికి ఎందుకు పోయి రాబోయ్ మీరు? ఈ వీడియో తీసేదానికి మెయిన్ కారణం ఏమంటే ఈ పల్లెటూరు బైకు ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. ఈ వీడియోలో మామూలు ఫన్ ఉండదు, లాస్ట్ వరకు చూడండి. ఒరే దుర్మార్గుడా, పగలు దాంతోటి రాత్రి దీంతోటి ఇలా ఎంతమంది జీవితాలతో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడుకుంటావు? మనం ఏ క్యాటరింగ్ వెళ్ళినా వర్క్ అనేది ఇదే అనమాట. సరే ఇంకంతా అందరూ వర్క్ చేస్తుంటే మనం కూడా వర్క్ చేస్తూ ఈ వీడియోలో కీ రోల్ పాటిస్తున్న వ్యక్తి ఈయనే. అంకులా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎగ్జామ్స్ ఎలాగో అయిపోయాయి కదా, హాలిడేస్లో ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు క్యాటరింగ్కి. సరే అని అందరూ కలిసి ఆనందంగా క్యాటరింగ్ చేస్తూ 4 కబుర్లు చెప్పుకుంటూ సరదాగా అలా తిరుక్కుంటూ తింటూ బాగా హ్యాపీగా ఉన్నిందనమాట. ఇప్పుడు చూసినా తింటూ ఉంటే మెట్టుతో కొడతారు కాబట్టి సరే అని ఇంకా పని చేయాలి కదా అని ఇంకా పని చేస్తూ ఉన్నాను. మనం చేసిన హార్డ్ వర్క్ ఐటమ్స్ అంతా రెడీ అయిపోయాయి అనమాట. సరే ఇంకా నైట్ ఐటమ్స్ వీడియో తీద్దామంటే మర్చిపోయా. ఇంకా మార్నింగ్ తీసిన వీడియోలో మార్నింగ్ చేసిన ఐటమ్స్ ఏంటంటే హల్వా, వడ, గీ ఇడ్లీ, సాంబార్, చట్నీ, పొంగల్, దోశ, చట్నీ. ఎంతమందికి అయితే గీ ఇడ్లీ తెలుసో కామెంట్ చేయండి. ఈసారి గీ ఇడ్లీ ట్రై చేస్తాం, సూపర్గా ఉన్నిందనమాట. ఓకే, ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మా. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.